ఫైనల్లీ 1 ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్న రోజైతే వచ్చేసింది. మా ప్రసాద్‌కి అసలు ఈ ఊరు వదిలి వెళ్ళడమే ఇష్టం ఉండదు. అలాంటిది తనకొచ్చిన ఈ ఫ్రీ ఛాన్స్‌ని వదులుకోకుండా కష్టపడి 6 మంత్స్ నుంచి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని, అన్ని ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి, ఈ రోజైతే జర్మనీకి తన న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేయడానికైతే వెళ్తున్నాడు. ఇప్పుడు అసలైంది స్టార్ట్ అవుతది. మీకేమి మీ అబ్బాయి ఔట్ ఆఫ్ వెళ్తున్నాడు కదా! సంపాదిస్తాడులే అని. కానీ దాని వెనక వాళ్ళు పడ్డ కష్టం మాత్రం కొంతమందికే తెలుస్తది. ఎందుకంటే అక్కడ తెలియని వాళ్ళతో, తెలియని ప్లేస్‌లో నచ్చని ఫుడ్ తింటూ, అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవుతూ, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా అక్కడే ఉంటారు. తనే కాదు తనలా చాలామంది వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీస్ కోసం అందరిని వదిలి వెళ్తూ ఉంటారు. మీరనొచ్చు అంత దూరం వెళ్లి సంపాదించాలా? ఇక్కడే ఉండి సంపాదించుకోవచ్చు కదా! అని. కానీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవడానికి తనతో ఉన్న వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలంటే ఇలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిందే. అందుకే మేమంతా కూడా ముందు రోజు కలిసి అన్నీ ఇష్టమైనవన్నీ కూడా కుక్ చేసుకొని, మంచిగా టైమ్ స్పెండ్ చేసి, మంచి గుడ్ మెమోరీస్‌తో అయితే మా ప్రసాద్‌కైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసాం. బరువు అనుకుంటే బరువు, సులువు అనుకుంటే సులువు, బ్రతుకెలా ఉండాలో నువ్వు